హలో మిత్రమా, ఈరోజు ఈ వీడియోలో డిటర్మైనర్స్ గురించి మనం తెలుసుకుంటాం. అసలు డిటర్మైనర్స్ అంటే ఏంటి, అవి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో కానీ ఇంగ్లీష్ గ్రామర్లో కానీ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, అసలు వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఈ వీడియో ఎంతవరకు అర్థమైంది అనే దాని మీద నేను ఒక ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ కనుక మీరు చేయగలిగితే మీకు డిటర్మైనర్స్ గురించి పూర్తిగా అర్థమైనట్లే. సో షల్ వి స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడ మీరు గమనిస్తే అసలు డిటర్మైనర్ అనే దానికంటే ముందు నౌన్ గురించి మనం తెలుసుకోవాలి. నౌన్ అంటే ఏంటి? ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు గురించే మాట్లాడుకుందాం. పెన్. ఇప్పుడు పెన్ని జస్ట్ దాని ముందు కానీ వెనక కానీ ఎలాంటి తోకలు లేవు, జస్ట్ పెన్ అని చెప్తున్నాం. ఇప్పుడు వన్ పెన్ అంటే ఏంటది? ఒక పెన్. అంటే అక్కడ ఉన్న పెన్ను ఎన్ని ఉన్నాయి? ఒకటి. ఒక పెన్ ఉంది అంటే పెన్ను గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అలాగే మై పెన్. పెన్ ఇక్కడ ఎలాంటి పెన్ అది? నా పెన్, మై పెన్, లేకపోతే యువర్ పెన్. అంటే పెన్ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అలాగే ఏ పెన్. ఏ పెన్ అంటే ఏదో ఒక పెన్. లేకపోతే బ్లాక్ పెన్, బ్లాక్ కలర్ పెన్. అంటే ఒక నౌన్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే దాన్ని మనము ఇక్కడ డిటర్మైనర్ అంటాము. అది ఎలాగైనా కావచ్చు. సో ఈ డిటర్మైనర్స్లో మనకి టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ డిటర్మైనర్స్ గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నౌన్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని ఇచ్చేదే మనకి డిటర్మైనర్. అదే ఇక్కడ రాశాడు. డిటర్మైనర్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఇంట్రడ్యూసెస్ నౌన్. నౌన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, అంతే కదా. ఇక్కడ పెన్ అని రాశాను, వన్ పెన్. ఇక్కడ పెన్ అని రాశాను, మై పెన్. ఒక పెన్ను, నా పెన్ను, బ్లాక్ కలర్ పెన్ను, ఏదో ఒక పెన్ను. నౌన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఎలాంటి నౌన్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది? గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. నౌన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అదేంటి? క్వాంటిటీ కావచ్చు, ఇక్కడ రాశాను కదా వన్ పెన్ అని. పొజిషన్ కావచ్చు, మై పెన్ అని రాశాను కదా. స్పెసిఫైసిటీ అంటే నౌన్ గురించి ఏదో ఒక విషయం ప్రత్యేకంగా చెప్పటం. ఇక్కడ బ్లాక్ కలర్ అని చెప్పాను. అలాగే డెఫినేట్నెస్, ఇక్కడ ఏ పెన్, ఏదో ఒక పెన్. అంటే ఒక నౌన్ గురించి దాని యొక్క క్వాంటిటీ చెప్పినా, దానికి యొక్క పొజిషన్ చెప్పినా, దాని యొక్క స్పెసిఫైసిటీ చెప్పినా, అలాగే డెఫినెట్నెస్ చెప్పినా దాన్ని మనము డిటర్మైనర్ అంటాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, క్లియర్గా అర్థం చేసుకోండి. నౌన్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పితే దాన్ని మనము డిటర్మైనర్ అంటాము. ఇక్కడ వన్ అని రాయొచ్చు, ఇక్కడ మై అని రాయొచ్చు, ఇక్కడ బ్లాక్ అని రాయొచ్చు, ఇక్కడ ఏ కానీ యాన్ కానీ లేకపోతే ది కానీ పెట్టచ్చు. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నౌన్ గురించి ఇస్తుంది. ఒకసారి టైప్స్ ఆఫ్ డిటర్మైనర్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ డిటర్మైనర్లో మనకి ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? ఒక నౌన్ని స్పెసిఫిక్గా చెప్పడం, అలాగే జనరల్గా చెప్పడం. స్పెసిఫిక్గా అంటే, జనరల్గా అంటే. స్పెసిఫిక్ అంటేనేమో క్లియర్, నోన్ అని అర్థం. జనరల్గా అంటే అన్క్లియర్, అన్నోన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తెలిసిన దాని గురించి చెప్తే ది అని యూజ్ చేస్తాం. తెలియని దాని గురించి చెప్తే మనం ఏంటి? ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. సో దీన్ని మనం డిటర్మైనర్గా మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ బాట్ ఏ బుక్. ఇక్కడ ఏ అనేది డిటర్మైనర్.
ఏ బుక్ ఉన్నింది? ఎనీ బుక్, నాట్ స్పెసిఫిక్. సో ఇక్కడ నౌన్, ఇక్కడ బుక్ అనేది నౌను. ఈ నౌన్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఏదో ఒక బుక్ అని. సో కాబట్టి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది కాబట్టి నౌన్ గురించి, బుక్ గురించి మనకి ఇక్కడ ఏ అనేది డిటర్మైనర్ అంటారు. మీరు డిటర్మైనర్ ఈ వర్డ్ స్పెల్లింగ్ కానీ మీనింగ్ కానీ మీరు చూస్తే డిటర్మైనర్ అంటే అర్థం ఏమొస్తుంది? గుర్తించేది, గుర్తించదగినది, డిటర్మైనర్ అని మనకు అర్థం వస్తుంది. సో అలాగే ఇక్కడ కూడా. సో ఏ బుక్, ఏదో ఒక బుక్. బుక్ని ఎలా గుర్తించాము ఇక్కడ? ఎలా డిటర్మైన్ చేసాము ఇక్కడ? ఏదో ఒకటి, ఎనీ అని మనం డిటర్మైన్ చేసాము. అలాగే ఐ సా అన్ ఎలిఫెంట్ ఎట్ ది జూ. అన్ ఎలిఫెంట్, ఏదో ఒక ఎలిఫెంట్. ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ద సన్, ఓకే, వెరీ స్పెసిఫిక్. ద సన్ స్పెసిఫిక్గా మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తున్నాం సన్ గురించి. అలాగే డెమాన్స్ట్రేటివ్ డిటర్మైనర్స్. డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటి? దిస్ అని, దట్ అని, దీస్ అని, దోస్ అని. మనము బోర్డు మీద లెసన్ చెప్తున్నప్పుడు వీ మైట్ టేక్ ఎ స్టిక్ తీసుకొని ఇక్కడ మాట్లాడుతుంటాం. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, ఓకే, దట్ ఈజ్ 4 ఇలా చెప్తూ ఉంటాం. దీస్ ఆర్ నెంబర్స్, ఓకే, దీస్ ఆర్ నెంబర్స్. సో ఇక్కడ దీస్ అనేది ఏంటి? ఇక్కడ దీస్ అనేది డిటర్మైనర్, ఇక్కడ ఉన్నవి నెంబర్స్. సో అలాగనమాట. ఎగ్జాంపుల్ చూస్తే దిస్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్. సో డ్రెస్ అనేది నౌను. దీన్ని ఎలా డిటర్మైన్ చేస్తుంది? దిస్ అంటే దిస్ అనేది డిటర్మైనర్. అది ఎలా మనకి తెలుపుతుంది? దిస్ డ్రెస్, ఈ డ్రెస్, ఇక్కడ ఉన్న డ్రెస్, నాకు దగ్గరగా ఉన్న డ్రెస్, అది చాలా అందంగా ఉంది. ఐ డోంట్ లైక్ దోస్ షూస్. నువ్వు షూ షాప్కి వెళ్ళావు, చాలా దూరాన నీకు షూ కనిపించాయి. సో దూరాన ఉన్న షూ నాకు నచ్చలేదు. సో దూరాన ఉన్న షూస్ని ఎలా డిటర్మైన్ చేస్తున్నాం, ఎలా గుర్తిస్తున్నాం? దూరంగా ఉన్నా. సో దోస్ అంటే దూరం. సో ఇది ఒక డిటర్మైనర్. అలాగే దీస్ యాపిల్స్ ఆర్ ఫ్రెష్. అలాగే మనకి పొసెసివ్ డిటర్మైనర్ అని ఒక డిటర్మైనర్స్ కూడా మనకు ఉన్నాయి. పొసెసివ్ అంటే ఏంటి? పొసెసివ్ అంటే ఏంటి? ఇక్కడ షో ఓనర్షిప్. ఓనర్షిప్ అంటే ఏంటి? మై, నా యొక్క, యువర్, నీ యొక్క, హిజ్, అతడి యొక్క, హర్, ఆమె యొక్క, ఇట్స్, దాని యొక్క, అవర్, మన యొక్క, దేర్, వారి యొక్క అనే మీనింగ్తో మనకు వస్తాయి. సో వీటిని డిటర్మైనర్గా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫోన్ అనేది నౌను. ఎవరి ఫోన్ అది? ఎలా గుర్తుపడతావు? ఎవరి ఫోన్ అని ఎలా గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు అంటే ఇక్కడ మై అనే పొసెసివ్ డిటర్మైనర్ ఉంది కాబట్టి మై ఫోన్ ఈజ్ మిస్సింగ్. అలాగే దేర్ హౌస్, అది ఎలాంటి హౌస్ అని డిటర్మైన్ చేస్తున్నాం? ఎలాంటి హౌస్ అనేది గుర్తిస్తున్నాము? వారి యొక్క హౌస్. దేర్ హౌస్ ఈజ్ వెరీ బిగ్. హీ లాస్ట్ హిజ్ కీస్. ఎవరి కీసు? అతని కీస్. ఎవరి కీస్ని మనం గుర్తిస్తున్నాం? అతని కీస్ని మనం గుర్తిస్తున్నాం. ఇలా గుర్తించడాన్ని ఏమంటాం మనం? డిటర్మైనర్. అలాగే ఫోర్త్ టైప్ డిటర్మైనర్ చూడండి, క్వాంటిఫైయర్స్. క్వాంటిఫైయర్స్ అంటే ఇక్కడ మనము షో క్వాంటిటీ ఆర్ అమౌంట్, ఇలాగా సమ్ అని, మెనీ అని, మచ్ అని, ఫ్యూ అని, సెవరల్ అని, ఎనీ అని, ఏ లాట్ ఆఫ్ అని మనము నౌన్ని తెలుపుతూ ఉంటాం. దేర్ ఆర్ మెనీ పీపుల్. పీపుల్ అనేవాళ్ళు నౌను. ఎంతమంది ఉన్నారు? చాలామంది. మెనీ పీపుల్. హీ హ్యాజ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనేది నౌను. ఎలాంటి ఫ్రెండ్స్? ఫ్యూ ఫ్రెండ్స్, కొంతమందే ఉన్నారు. ఐ నీడ్ సమ్ వాటర్. నాకు ఎంత వాటర్ కావాలి? సమ్. ఐ నీడ్ వాటర్ అని రాస్తే ఇక్కడ తప్పేం లేదు, కానీ డిటర్మైనర్ యూజ్ చేస్తున్నారు. ఏంటది? సమ్ అని. అంటే కొంత వాటర్ కావాలి. ఎలాంటి వాటర్ కావాలి? కొంత వాటర్ కావాలి. సమ్ అనేది ఎలాంటి వాటర్ కావాలో అనే విషయాన్ని తెలుపుతుంది.
కాబట్టి అలా తెలిపితే దాన్ని మనం డిటర్మైనర్ అంటాము. అలాగే ఫిఫ్త్ డిటర్మైనర్స్, దోస్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్స్, డిస్ట్రిబ్యూటివ్స్ డిటర్మైనర్స్. ఇవేంటి? రిఫర్స్ టు ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ గ్రూప్. ఈచ్ అని, ఎవ్రీ అని, ఐదర్ అని, నైదర్ అని ఇలా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ స్టూడెంట్ హ్యాస్ ఏ బుక్. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక బుక్ ఉంది. ఇక్కడ డిటర్మైనర్స్ రెండు వచ్చాయి. స్టూడెంట్ అనేవాడు నౌను, బుక్ అనేది నౌను. సో ఈచ్ అనేది డిటర్మైనర్, ఏ అనేది డిటర్మైనర్. ఓకే. అలాగే ఎయిదర్ ఆప్షన్ ఈజ్ ఫైన్ విత్ మీ. ఎయిదర్ ఆప్షన్ ఈజ్ ఫైన్ విత్ మీ. ఎలాంటి ఆప్షన్? ఎయిదర్. ఓకే. సో ఎయిదర్ అనేది ఇక్కడ డిటర్మైనర్. అలాగే నైదర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఎలాంటి ఆన్సర్ కూడా కరెక్ట్ అవ్వలేదు. ఓకే. సో ఇక్కడ నైదర్ అనేది ఏంటి? డిటర్మైనర్. అలాగే ఇంట్రాగేటివ్ డిటర్మైనర్స్. ఇంట్రాగేటివ్ డిటర్మైనర్స్ అంటే మనం క్వశ్చన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ అని, విచ్ అని, హూజ్ అని, ఇవన్నీ. సో విచ్ డ్రెస్ డు యూ లైక్. డ్రెస్ అనేది నౌను. విచ్ ఏం చేస్తుంది ఇక్కడ? ఎలాంటి డ్రెస్ చెప్తుంది, అంతే కదా. నౌన్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది డిటర్మైనర్. అలాగే హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్. హూజ్ ఎవరి యొక్క. సో ఇది డిటర్మైనర్. అలాగే వాట్ కలర్ ఈజ్ యువర్ కార్. ఈ కారు ఎలాంటి కలర్? వాట్ అనేది ఇక్కడ డిటర్మైనర్, కలర్ అనేది నౌన్. అలాగే లాస్ట్ డిటర్మైనర్స్, అవి నెంబర్స్తో వస్తాయి. కార్డినల్ నెంబర్స్ అంటే 1 అని, 2 అని, 3 అని కౌంట్ చెప్తాం. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్ అని, సెకండ్ అని, థర్డ్ అని ర్యాంక్ చెప్తాం. సో ఇవి కూడా మనము డిటర్మైనర్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 2 cats. 2 అనేది డిటర్మైనర్. జస్ట్ క్యాట్స్ అని చెప్పొచ్చు, కానీ 2 అనేది ఏంటి? క్యాట్ అనే నౌన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. అలాగే షీ ఫినిష్డ్ ఇన్ హర్ ఫస్ట్ ప్లేస్. ఓకే. షీ ఫినిష్డ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్లో ఎగ్జామ్ రాయటము, ఫస్ట్ ప్లేస్లో వచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. సో ఫస్ట్ అనేది డిటర్మైనర్. అలాగే హీ టుక్ 3 books ఫ్రమ్ ద షెల్ఫ్. 3 అనేది ఇక్కడ డిటర్మైనర్. సో ఒక్కసారి రివ్యూ ఇస్తాను చూడండి. ఇక్కడ డిటర్మైనర్ అంటే నౌన్ గురించి చెప్పేది. ఓకే. నౌన్ గురించి ఏం చెప్పచ్చు? ఫస్ట్ క్వాంటిటీ చెప్పొచ్చు, 1 అని, 2 అని, 4 అని. అలాగే పొజిషన్ చెప్పొచ్చు, మై అని, అవర్ అని, యువర్స్ అని. అలాగే స్పెసిఫై సిటీ అంటే బ్లాకా, రెడ్డా, గ్రీనా ఇలా చెప్పొచ్చు. అలాగే డెఫినెట్నెస్ అంటే ఏ కానీ, యాన్ కానీ, దీని కానీ. సో వీటి గురించి, ఈ విషయాలు ఒక నౌన్ గురించి చెప్తే దాన్ని డిటర్మైనర్ అంటాం. మనకు డిటర్మైనర్స్ ఆర్టికల్స్ ఉన్నాయి, అలాగే డెమాన్స్ట్రేటివ్స్ ఉన్నాయి, అలాగే పొసెసివ్స్ ఉన్నాయి, అలాగే క్వాంటిఫైర్స్ ఉన్నాయి, అలాగే డిస్ట్రిబ్యూటివ్స్ ఉన్నాయి, అలాగే ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్లో యూజ్ చేస్తాం, అలాగే చివరిగా నెంబర్స్ ఉన్నాయి, కార్డినల్, ఆర్డినల్. సో ఈ విధంగా మనకి డిటర్మైనర్స్ అయితే ఉన్నాయి. సో మీ క్లాస్ అర్థమై ఉంటే ఈ ఎక్సర్సైజ్ని మీరు సొంతంగా చేసి నాకు కామెంట్ చేయండి. సో మీకోసం నేను ఒక 2 bits చేస్తాను. ఇక్కడ మీకు క్లూ కూడా ఇచ్చాను చూడండి, ఆర్టికల్స్ అని, డెమాన్స్ట్రేటివ్ అని. సో ఆర్టికల్స్లో ఏముంటాయి, డెమాన్స్ట్రేటివ్లో ఎలాంటి డిటర్మైనర్స్ ఉంటాయో తెలిస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. ఫస్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ డాష్ అంబ్రెల్లా ఇన్ మై బ్యాగ్ అండ్. ఓకే. నెక్స్ట్, కుడ్ యూ ప్లీజ్ పాస్ మీ డాష్ బుక్ ఆన్ ద టేబుల్. దట్ వస్తుంది. డెమాన్స్ట్రేటివ్ అంటే దట్ కదా, దట్, దీస్, దోస్. కాబట్టి కుడ్ యూ పాస్ మీ దట్ బుక్ ఆన్ ది టేబుల్. మీకు కనుక మన వీడియోస్ డైరెక్ట్ మీ వాట్సాప్కి రావాలన్నా, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్న పీడిఎఫ్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు పీడిఎఫ్తో పాటు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీ వాట్సాప్కి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.